ప్రైజ్లో హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగము 27 కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దావీదు దేవునితో ఏమని మాట్లాడుచున్నాడంటే, మరి నేను ఒక వరాన్ని అడిగాను నా దేవుని అని చెప్తున్నాడండి. ఏమని అంటే ఆ వరం ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలని, మరి ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఆయన నివసించాలని. అంటే దావీదు యెహోవా ప్రసన్నతను చూడడానికి ఆయన మందిరంలో నివసించడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మరి అలాంటి వరములు అడుగుచున్నామా? ఈ లోకంలో మనం ఏమని అడుగుతామంటే, ప్రభా నాకు ఇది ఇవ్వు, ప్రభా అది ఇవ్వు, ప్రభా నాకు ఇది కావాలి, అది కావాలి, లేదనుకుంటే నా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, లేదనుకుంటే ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవాలని అడుగుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ప్రయోజనం అనేది ఏమీ లేదు. మరి విజయవాడ ప్రాంతము వరదతో మునిగిపోయినప్పుడు కులం ఉందా, మతం ఉందా, భేదం ఉందా, మరి భేద గొప్ప ఉందా? ఏది కూడా లేదండి. మరి ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, ఎంత ఔన్నత్యత కలిగిన వారైనా కానీ మరి దేని స్థితిలో ఉన్నారండి. అలాంటి స్థితి వచ్చిందండి. మరి కోట్ల సంపాదించిన, మరి ఎంత అందసందం ఉన్నా, ఆస్తిపాస్తులున్నా అవి మనకు ఉపయోగపడవు ఒకనొక దినం వచ్చినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు దేనికి ఆశపడ్డాడు అంటే, దేనిని గూర్చి ఆశపడ్డాడంటే, నేను ఒక వరము అడిగి తిని, ఆ వరం ఏంటంటే ఆయనతో జీవించాలని, ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన వెలుగు చూడాలని. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అలా ప్రార్థించిన వారుగా ఉండాలి. ఆయన యొక్క ఒక వరాన్ని అడగాలి. ప్రభా, నేను నీ సన్నిధిలో నిలిచేయండి, యోగ్యత దయచేయి, నీ మందిరంలో నివసించడానికి నాకు అవకాశం ప్రభా, నీ మందిరంలో నేను జీవించాలి ప్రభా, నీతో నడవాలి ప్రభా, నీతో నేను జీవించాలి ప్రభా, నీతో బ్రతకాలి ప్రభా. ఇది నాన్న తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, కనీసం మనకి ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని ఆరాధించడానికి కూడా మందిరాలు లేవండి. మందిరాలు సహితము కూలిపోయండి. ఎంత వేదన, ఎంత బాధ. నిజంగా మనమందరం కూడా వారి కొరకు కన్నీరు కార్చాలండి. యెరూషలేము గుమ్మములు కూల్చబడి ఉన్నప్పుడు ఉపవాసం ఉండి మరి నెహెమ్యా ప్రార్థించిన రీతిగా మనము కూడా మరి సేవకుల యొక్క మందిరాలు కూలిపోయినప్పుడు మరి వారు ప్రార్థించడానికి కూడా నివాసాలు, ఉండడానికి కూడా నివాసాలు లేవు. చాలా దేని స్థితిలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరుల, ఏదైనా ఉండి రేపటి ఏదైనా మనం మాయమైపోయిన మన స్థితి ఎప్పుడు కూడా మనతో దేవుడు ఉంటే, మన సిద్ధపాటు కలిగి ఉంటే మన ఆత్మ దేవుని రాజ్యానికి చేరుకుంటుంది. ఆ నిత్య నివాసంలో, ప్రసన్నతలో, ఆ వెలుగులో ఆయనతో స్తుతించుటకు, ఆయన గనపరచుటకు, ఆయన ఆరాధించడానికి అరుగులుగా ఉంటాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీకు అందచందమున్నా, నీకు మేడ మద్దులున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడ మద్దులున్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీవు గొప్ప ఇంజనీరువైనా, పెద్ద డాక్టర్ గారివైనా, నీవు ఇంజనీరువైనా, గొప్ప డాక్టర్ గారివైనా, ఒకరోజు బ్రతుకులేనిచో ఉన్నదంత చిన్న. నీకు బంధు బలగమున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు అందచందమున్నా, నీకు మేడ మద్దులున్నా,
కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.